ఇన్ని రోజులు ఈ రెసిపీ నేనెందుకు చేయలేదు అని తప్పకుండా ఫీల్ అవుతారండి. ఈ రెసిపీ చూశాక రెసిపీ టేస్ట్ కనుక చూసారంటే వారానికి 2-3 సార్లు ఇదే రెసిపీని చేస్తారు. స్పెషల్లీ మనం ఇక్కడ నూనె అనేదే వాడకుండా హెల్దీగా ప్రిపేర్ చేస్తున్నాం. అలాగే 1 పాట్ రెసిపీ కేవలం 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి మీకు కూడా ఆతృతగా ఉంది కదా, రండి మరి నాతో పాటు మీరు కూడా చూసేసి నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదైతే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. టొమాటోలు, పచ్చిమిర్చులు తీసేసుకొని నీళ్ళు వేసేసుకొని బాగా కడిగేసుకోండి. నేను ఇక్కడ ఒక 1/2 కప్పు బియ్యం తీసుకుంటే 2 టేబుల్ స్పూన్ల పెసర్లు, 2 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యం, అలాగే 1/2 కప్పు నుంచి ఒక 1/4 కప్పు దాకా పచ్చిశనగపప్పు అయితే వేసుకున్నాను. వీటన్నిటిని 1-2 సార్లు బాగా కడిగేసుకొని మళ్ళీ మంచి నీళ్ళు వేసుకోవాలండి. మనం వంటకి యూజ్ చేసుకునే నీళ్ళే వేసుకోండి. నేను ఇక్కడ కప్పు కొలతతో చూపిస్తున్నాను. నేను తీసుకున్న అన్నీ వచ్చేసి ఇక్కడ 1.5 కప్పు దాకా వచ్చాయి. ఇప్పుడైతే 2 కప్పుల నీళ్లు వేసి నానబెడుతున్నాను. కరెక్ట్ 1 కప్పు తీసుకొని ఆ కప్పు కొలతతో చేసుకున్నారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. నేను ఇక్కడ అస్సలు ఆయిల్ వాడకుండా మీగడ వేసి అయితే చేస్తున్నానండి. ఇది ఫ్రెష్గా నేను పాల మీద మీగడైతే తీసుకొని చేస్తున్నాను. 2 టీ స్పూన్ల మీగడ వేసేసుకొని ఇందులోకి జీలకర్ర అలాగే సోంపు వేసుకోండి. ఇక్కడ మెయిన్ వచ్చేసి సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆవాలు ఇంకా ఏమీ అవసరం లేదు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు వేసేసుకొని పచ్చి కరివేపాకు వేసుకున్నారంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. 2 రెమ్మల పచ్చి కరివేపాకు వేసుకొని మనము ఈ మీగడలోకి బాగా మిక్స్ చేసుకున్నామంటే బాగా ఫ్రై అయిపోతుంది. చాలా హెల్తీనండి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ఎవరైనా తినొచ్చు. మనం తినే స్పైసీనెస్కి సరిపడా ఒక 4-5 పచ్చిమిర్చిని చీలికల్లాగా చేసేసి వేసేయండి. ఇప్పుడు వీటిని కూడా బాగా ఈ పోపులో మిక్స్ చేసామంటే పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులోకే కట్ చేసుకున్న 2 టొమాటో పండు ముక్కలను అయితే వేసేసుకుందాం. ఈ టొమాటో పండు వేసుకుంటే ఇందులోకి ఉన్న వాటర్ సపరేట్ అయ్యి మనకి తొందరగా మగ్గిపోతాయి అన్నట్టు. ఇందులోనే బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం పసుపు అయితే వేసుకుందాం. సైడ్కి మనకి ఎలాంటి కర్రీ అవసరం లేదండి. టేస్ట్ అయితే డిలీషియస్గా ఉంటుంది. పిల్లలు పెద్దలు మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు. చాలా ఈజీగా కేవలం 10 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. ఉప్పు పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పైన ఒకటి మూత క్లోజ్ చేసుకొని టొమాటోలు అనేవి సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోండి. చూసారు కదా, మనకి టొమాటోలో ఉన్న వాటర్ సపరేట్ అయ్యి టొమాటోలు బాగా సాఫ్ట్గా మగ్గుతున్నాయి. ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక నానబెట్టుకున్నాం కదండి బియ్యము, పప్పులు, ఇప్పుడు వాటర్తో సహా వేసేసుకుందాం. నీళ్ళతో సహా అన్నీ వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కనేసి స్వీట్ కార్న్, శనగల్ని ఉడకపెట్టాను. అవి ఒక 1/4 కప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదండి. ఉంటే అలా మధ్యలో తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొక 3 కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను. ఇక్కడ 1.5 కప్పు బియ్యము పప్పుకు వచ్చేసి నేను ఇక్కడ 3 కప్పులు ప్లస్ 2 కప్పులు 5 కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని 1 టీ స్పూను సాంబార్ పొడి అయితే వేస్తున్నా. ఇది వచ్చేసి మెయిన్ సీక్రెట్ పొడి అండి. మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఈ రెసిపీకి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా పడితే సాల్ట్ వేసుకొని మూత క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే చక్కగా మనకి సగ్గు బియ్యం కానీ పప్పు కానీ ఉడికిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. చూస్తేనే నోట్లో నీళ్ళైతే ఊరుతాయండి. మనకి తింటే ఇంకెలాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చూసారంటే వారానికి 4-5 సార్లు ఇదే రెసిపీని చేస్తారు. అలాగే మనం ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయలేదా అని కూడా ఫీల్ అవుతారు. చాలా ఈజీగా ఎక్కువ మనకి వెజిటేబుల్స్ లేకుండా కేవలం 10 నిమిషాల్లోనే రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మరి మీకైతే నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే తప్పకుండా ప్రిపేర్ చేసి టేస్ట్ చూసి టేస్ట్ మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా
రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఒకరు ఆయిల్ వేయకుండా రెసిపీని చేసి పెట్టండి అన్నారు. నేనైతే వాళ్ళ కోసం ఈ రెసిపీని చేశానన్నట్టు. తప్పకుండా మీరు కూడా చూసి మీకు ఎలా కనిపించిందో నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి.